బేసిక్స్. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మన వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ పబ్లిక్ ప్రజా ఛానల్, ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్, నిజాన్ని నిక్కచ్చిగా నిర్భయంగా చెప్తున్న ఛానల్. కాబట్టి మీరు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక మనం ఇవాళ వీడియోలోకి వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు వాటా ఏదైతే ఉందో ఆ బీసీల వాటా కోసం గవర్నర్కు ఆర్డినెన్స్ ఫైల్ పోయింది. ఆ చట్టం సెక్షన్ 285 ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లకు వీలుగా తెలంగాణ పంచాయతీ చట్టం 2018 సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదా కార్యాలయం చేరింది. చట్టంలోని సెక్షన్ 285A సవరించాలని మంత్రివర్గం నిర్ణయం మేరకు ప్రభుత్వం ఈ ఫైల్ గవర్నర్కు పంపింది. గవర్నర్ దృష్టితో దీన్ని పరిశీలించనున్నారు. నిపుణులతో ఆయన చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే అన్ని సామాజిక వర్గాలు కలిపి 50% మించరాదని పలు సందర్భాల్లో విషయంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అదే సమయంలో రిజర్వేషన్లు పెంచుకునేందుకు ప్రత్యేక సమయాల్లో పెంచుకునేందుకు అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే చట్ట సవరణ చేసి రాష్ట్రంలో బీసీలకు 40% తీసుకురావడానికి ఆ చట్టం సెక్షన్ 285లోని 50% సీలింగ్ అనే పదాన్ని తొలగించడంతో పాటు ఇతర సెక్షన్లను పలు సవరణలు చేయనుంది. ఈ విషయాన్ని పేర్కొంటూ గవర్నర్కి ఫైల్ పంపించింది. అలాగే రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాల్సిన ఆవశ్యకత పాటు కులగణన వివరాలను కూడా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినట్టు తెలిసింది. 2018 పంచాయతీరాజ్ చట్టం రాష్ట్ర పరిధిలోనే కావడంతో ఆ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గవర్నర్ ఆమోదంతో రాష్ట్ర ఆర్డినెన్స్ రాగానే రిజర్వేషన్ అమలు చేస్తూ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. సో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు ఏర్పడే ప్రత్యేక కమిషన్ మరోసారి రిజర్వేషన్ వివరాలను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఆ కమిషన్ గతంలో ఒకసారి ప్రభుత్వానికి వివరాలు ఇచ్చింది. అవి సుప్రీంకోర్టు సూచించిన 50% రిజర్వేషన్లు మించరాదని నిబంధనలకు లోబడి ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వం వాటిని పెంచేందుకు ఆర్డినెన్స్ తీసుకురావడంతో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయింపు అన్ని కులాలకు కలిపి ఆ మేరకు వస్తాయనే వివరాలను కమిషన్ తెలిపింది. అయితే నేను ఇవాళ స్పష్టంగా చెప్పాల్చుకునే సందర్భంగా 42% వాటా ఇస్తూ ఆర్డినెన్స్ తేవడం, పంచాయతీరాజ్ చట్టాన్ని 2018 సవరించడం రాష్ట్ర పరిధిలోని చట్టమే. అది ఆ చట్టాన్ని సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. 50% సీలింగ్ అనే పదాన్ని ఎత్తేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దాన్ని ఆమోదించిన వెంటనే జీవో జారీ చేసే అధికారం గవర్నర్ గారు ఆమోదించగానే జారీ చేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. సో ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, నేను ఆ రోజు నుండి ఈ రోజు వరకు చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తేవచ్చు. దాని మీద మళ్ళీ ఒకవేళ కోర్టులు కొట్టేస్తే రేపు అతని చట్ట రూపంలో వచ్చే కోర్టులు ఇచ్చే తీర్పులను బట్టి కూడా చట్టం మార్పులు చేర్పులు చేస్తూ చట్టాన్ని కూడా రూపొందించుకోవచ్చు. సో కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42% వాటా అనేదాన్ని మనం స్వాగతించాల్సిందే. దాని ఆర్డినెన్స్ ద్వారా తెమ్మని చెప్పి నేను మొదటి నుండి చెప్తున్నాను. జియో తెమ్మని చెప్పి వాళ్ళ కేంద్రానికి పంపాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను చెప్తున్నా. మొదటి నుండి కేంద్రం చేయదని చెప్తున్నా, కేంద్రం పట్టించుకోదని చెప్తున్నా. సో అట్లనే కేంద్రం పట్టించుకోలేదు, కేంద్రం చేయదు. సో రాష్ట్రం మీరు ఇచ్చిన హామీ మేరకు మీరు చేయాల్సిన బాధ్యత మీది. కాబట్టి సో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడాన్ని నేను స్వాగతిస్తున్నా. తప్పకుండా కోర్టులు దీన్ని ఆమోదిస్తాయని కూడా నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ను ఆమోదించిన అదే సుప్రీంకోర్టులు, అదే హైకోర్టులు దీన్ని ఎందుకు ఆమోదించవు, ఈ చట్టాన్ని ఎందుకు ఆమోదించవు, బీసీలకు ఒక న్యాయం, ఓసీలకు ఒక న్యాయం ఉంటుందా, న్యాయ వ్యవస్థలో అది ఉంటుందా, ఈ రాజ్యాంగం అది చెప్తున్నదా, బీసీలకు న్యాయం, ఓసీలకు న్యాయం చెప్పని చెప్తుందా, అయినా 50% సీలింగ్ పెట్టమని ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉన్నదా? ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని తీసేసే అధికారము లేదా పార్లమెంటుకు? ఎందుకు పార్లమెంట్లో దాని మీద అమెండ్మెంట్ చేయట్లేదు ఆ తీర్పును? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మీకున్న లోపాయికార ఒప్పందాలు ఏంటిది? న్యాయ వ్యవస్థకు ప్రభుత్వాలకు ఒప్పందాలు ఏంటి? లోపాయికార ఒప్పందాలు. మరి మీరు అట్లాంటి ఒప్పందాలు లేనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఆ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. ఖచ్చితంగా దాన్ని ఇమ్మీడియట్లీ గవర్నర్ గారు ఆమోదించిన వెంటనే ప్రభుత్వం దాని మీద జీవో తీసుకొచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళి ఇవాళ ఏదైతే గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను ఇవాళ ఇమ్మీడియట్ ఎన్నికల తర్వాత వస్తాయి. కాబట్టి ఎన్నికలు నిర్వహించి గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాల్సిందిగా
ఇవాళ D6 డివిజన్ భావిస్తుంది. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.